సమర్పిస్తున్న వారు చందన బ్రదర్స్, అమీర్పూర్ ప్యాట్నీ సెంటర్, కూకట్పల్లి, సిఎంఆర్ ఫ్యామిలీ షాపింగ్ మాల్, ప్యాట్నీ సెంటర్, ఎస్డి రోడ్, సోమాజిగూడ. లోకల్ టీవీ లోకం పంపింది ఆహ్వానం, చీరలు బహుమానం మహిళలకి ప్రత్యేకం. లోకల్ టీవీ లోకం పంపింది ఆహ్వానం, చీరలు బహుమానం మహిళలకి ప్రత్యేకం. అదృష్టం కొందరిది, ఆనందం అందరిది. అదృష్టం కొందరిది, ఆనందం అందరిది. రంగరంగ వైభోగమే నీ కొంగు బంగారంగానే, నీ కొంగు బంగారంగానే, నీ కొంగు బంగారంగానే, నీ కొంగు బంగారంగానే. హాయ్ హలో వెల్కమ్ టు ప్యాట్నీ సెంటర్ సిఎంఆర్ షాపింగ్ మాల్. నీ కొంగు బంగారం కాను. ఈ రోజు పార్టిసిపెంట్స్ కంచి, ధర్మవరం, పోచంపల్లి, వెంకటగిరి. ప్లీజ్ కమ్. మీ పేరు ఎక్కడి నుంచి వచ్చారు? ఐ యామ్ హిమిందు ఫ్రమ్ వరంగల్. వరంగల్ నుంచి వచ్చారు. వరంగల్లో ఎలా ఉందండి? చాలా హాట్ గా ఉందండి. అందరు బాగున్నారా వరంగల్లో? అందరు బాగున్నారు. హాబీస్ ఏంటండి మీవి? రీడింగ్ బుక్స్, ప్లేయింగ్ చెస్. ధర్మవరం. నా పేరు పద్మ, నేను రాజమండ్రి నుంచి వచ్చాను. మీరు రాజమండ్రి నుంచి వచ్చారు. మన వరంగల్, మీరు రాజమండ్రి. ఇంకొంచెం దూరం వెళ్ళిపోయారు మీరు మాకు, కానీ ఇప్పుడు దగ్గరకు వచ్చేసారు. మీ హాబీస్ అండి? ప్లేయింగ్ చెస్, వాచింగ్ టీవీ, పెయింటింగ్, రీడింగ్. వాట్ ఆర్ యూ? ఏం చేస్తారు మీరు? నేను బేసికల్ ఫ్యాషన్ డిజైనర్. రాజీవ్ గాంధీ డిగ్రీ కాలేజ్లో రాజమండ్రి ఫ్యాషన్ డిజైనింగ్ చేశాను. ప్రస్తుతం బ్యూటిషియన్గా చేస్తున్నాను. అర్థమైంది, మీ లుక్ చూస్తే అర్థమైంది. అందుకే డౌట్ వచ్చి అడిగాను మీరు ఏం చేస్తారు అని. నైస్ జ్యువెలరీ సెలెక్షన్. పోచంపల్లి. హాయ్ అండి, హాయ్. నా పేరు మాధవి, నేను వరంగల్ నుండి వచ్చాను. మీరు కూడా వరంగల్ నుంచి వచ్చారు? అవునండి. మీ హాబీస్ అండి? నా హాబీస్ వచ్చేసి శారీ డిజైనింగ్ అండి, హ్యాండ్ వర్క్స్ చేస్తాను, పెయింటింగ్స్, కుట్లు, అల్లికలు, ఎక్సెట్రా. మరి వెంకటగిరి మీకు తెలుసు కదా, ప్రతి ఎపిసోడ్లో స్పెషల్ సెలబ్రిటీ. మరి ఈరోజు సెలబ్రిటీ క్లూ ఇవ్వనా? షీఈస్ వన్ ఆఫ్ ది టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్ ఆఫ్ తెలుగు ఇండస్ట్రీ. అంతేకాదు మంచి సింగర్ కూడా. సరే, పాట పాడినా? అమ్మాయి బాగుంది. శ్రీలేఖ. లెట్స్ వెల్కమ్ బ్యూటిఫుల్ లుకింగ్ ఎంఎం శ్రీలేఖ గారు. వెరీ హ్యాపీ టు సీ యూ ఆన్ అవర్ షో. నైస్ లుకింగ్, నైస్ సారీ సెలెక్షన్. ఎలా ఉన్నారు? ఫైన్. సో మా షోకి రావడం, పార్టిసిపేట్ చేయడం, హౌ ఇస్ యూ ఫీలింగ్? యాక్చువల్గా ఫస్ట్ టైం ఈ కైండ్ ఆఫ్ షోకి ఈ కైండ్ ఆఫ్ షో ఓకే పార్టిసిపేట్ చేయడం. సో వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ కమింగ్ శ్రీలేఖ గారు. సో అది మీ పొజిషన్ ఈరోజు. జస్ట్ వెరీ సింపుల్ రౌండ్స్ అన్నీ కూడా. ఓకే. సో ఆల్ ది బెస్ట్ అండి. ఆల్ ది బెస్ట్ శ్రీలేఖ గారు. థ్యాంక్ యూ. ఫస్ట్ రౌండ్ కళ్ళు మూసుకో, గుట్టు తెలుసుకో. కళ్ళకి గంతులు కడతాం. ఇక్కడ ఒక శారీని హ్యాంగ్ చేస్తాం. ఆ శారీని చేయితో ఫీల్ అయ్యి, పట్టుకొని ఫీల్ అయ్యి, దాంట్లో ఉన్న డీటెయిల్స్ అన్ని ఇన్ డీటెయిల్గా చెప్పాలి. ఎవరైతే ఎక్కువ డీటెయిల్స్ చెప్తారో వాళ్ళు ఈ రౌండ్కి విన్నర్ అవుతారు. సో లెట్స్ స్టార్ట్ అవర్ ఫస్ట్ రౌండ్. కళ్ళు మూసుకో, గుట్టు తెలుసుకో. ఫస్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తాను, కంచి కట్ దగ్గర నుంచి. ధర్మవరం మీరు కంచి కట్టండి. టైం స్టార్ట్స్ నౌ. ఇది పట్టు శారీ అండి. ఇవి చిన్న చిన్న కుందన్స్తో స్టిచ్ చేసి ఉన్నాయి. బోర్డర్ వచ్చింది, 2 sides వచ్చింది బోర్డర్. ఇది వచ్చేసి కొంగు, పళ్ళు. దీనికి కూడా పళ్ళుకి కూడా స్టోన్స్ వచ్చినాయి. ఇవి అక్కడక్కడ ఒక ఫ్లవర్ లాగా స్టోన్స్ పెట్టున్నాయి. ఏ ఫ్లవర్ అండి? ఫ్లవర్ అంటే ఆకు టైప్ లో. ఆకు టైప్ లో. యా. ఓకే.
అయిపోయింది మీ టైం కూడా. ప్యూర్ సిల్క్ శారీని మీరు పట్టు చీర అండి సార్. అక్కడ సిల్క్ శారీ కదా, పట్టు చీర. అయ్యో మీరు అడిచేస్తారేమో అనుకున్నాను. ఏంటండి పట్టు చీరని సిల్క్ శారీ అంటారు అని. చెప్పినట్టే పట్టు చీర అండి, వస్త్రకళా పట్టు అంటారు. స్టోన్ వర్క్ ఉంది శారీ మొత్తం కూడా. ఇది కొంగు కూడా అంతా స్టోన్ వర్క్ ఉంది. లీఫ్ అని అన్నారు, యాక్చువల్లీ ఇది మ్యాంగో జరీ వర్క్ అనమాట. దీని మీద కూడా స్టోన్ వర్క్ ఉంది. థ్యాంక్ యూ సో మచ్. డీటెయిల్స్ అయితే చాలా కరెక్ట్ గా చెప్పారు. ఇప్పుడు ధర్మవరం. ఇదండి వచ్చేసింది. ఇదండి మీ చీర. ఇది పట్టు సారీ, పట్టు చీర. దీని మీద 2 సైడ్స్ ఏం వర్క్ ఏమి ఇవ్వలేదు, ఓన్లీ సెల్ఫ్ డిజైన్ ఇచ్చాడు జరీతోటి. పళ్ళు ఇచ్చాడు, పళ్ళుకి కూడా వర్క్ ఏమి లేదు. ప్యూర్ సిల్క్ ఆ టైప్ సారీకి చెప్పింది. పట్టు చీర మీరు చెప్పినట్టే బనారస్ పట్టు. దీనికి సపరేట్ వర్క్ ఏమి ఇవ్వలేదు, సెల్ఫ్ వర్కే ఇచ్చారు. అంతా కూడా జరీవికి ఇచ్చారు. మల్టీ కలర్ డిజైనర్ శారీ, సీమార్ ఎక్స్క్లూజివ్. ఇది వచ్చి మీరు చెప్పినట్టే కొంగు. అక్కడ వరకు అయితే కరెక్ట్ చెప్పారండి. మీరు కూడా బాగా చెప్పారు డీటెయిల్స్. పోచంపల్లి గారు, శ్రీలేఖ గారు కట్టే. సింగారమనే దారంతో చేసింది చీర, ఆనందమనే రంగులనే అద్దింది చీర. బాగా తెలుసా శారీస్ గురించి? మ్యూజిక్ గురించి తెలుసు దాంట్లో 50%, 20%. మ్యూజిక్ గురించి అడగాల్సిందే. యువర్ టైం స్టార్ట్స్ నౌ. It's a pattu saree. Okay. It's not a pure pattu actually. Imitation lantadi. Self design. I think 2 color combination. Okay. అమ్మా టైం అయిపోయిందని చూస్తున్నారా? అమ్మాయి అనుకుంటున్నారా టైం అయిపోయిందని? ఎలా ఉందండి కళ కంతలు కట్టుకొని ఆడడం? అమ్మయ్యా మళ్ళీ వరల్డ్లోకి వచ్చేసాం అన్నట్టుంది కదా. దిస్ ఇస్ అ ప్యూర్ కంచిపట్టు శారీ. Pure kanchipattu. Okay. 2 కలర్డ్ అన్నారు, నిజంగానే మల్టీ కలర్డ్ శారీ ఇది. Okay. దిస్ ఇస్ సిఎంఆర్ ఎక్స్క్లూజివ్ డిజైనర్ వేర్ అనమాట. Very nice. ఇది కొంగు. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు పోచంపల్లికి శ్రీలేఖ గారు. లోకల్ టీవీ లోకం పంపింది ఆహ్వానం, చీరలు బహుమానం మహిళలకి ప్రత్యేకం. లోకల్ టీవీ లోకం పంపింది ఆహ్వానం, చీరలు బహుమానం మహిళలకి ప్రత్యేకం. మీరు ఎక్స్పర్ట్ అండి, ఎలాగో శారీస్ మీద డిజైన్స్, అన్ని డిజైన్స్ వేస్తుంటారు కదా. డిజైన్స్ పట్టుకోగానే తెలిసిపోతుంది మీకు ఎలాంటి చీర. ఇది పట్టు టైప్ సారీ అండి. ఓకే. 2 సైడ్స్ బార్డర్ వచ్చింది. మొత్తం పళ్ళు జరీ వర్క్, ఇంకా వర్క్ ఏమీ లేదు, కంప్లీట్ జరీ వర్క్ అండి. శారీ మీద అక్కడ కూడా బూటా ఉందండి, అది సెల్ఫ్ జరీ వర్క్ అనుకుంటున్నాను. అమ్మా టైం అయిపోయింది. ఇది ప్యూర్ కంచి పట్టు అండి, వస్త్రకళా పట్టు అంటారు. మీరు చెప్పినట్టే పెద్దగా వర్క్ ఏం లేదు, దీనికి సెల్ఫ్ వర్క్ ఉంది. మీరు చెప్పినట్టే బూటా ఉంది, జరీ బూటా. ఇది కొంగు కూడా బూటాస్ ఉన్నాయి, జరీ వర్క్ ఉంది. 2 సైడ్ బార్డర్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. సో ఫస్ట్ రౌండ్ అయిపోయింది శ్రీరేఖ గారు. జనరల్గా ఫస్ట్ రౌండ్కి ఇంకా 2 రౌండ్స్కి కూడా డెసిషన్ వచ్చి అక్కిస్తారనమాట, అక్క వాయిస్ వస్తుంది. సో మీరు ఒకసారి అక్కని అడుగుతారా? అక్క డెసిషన్. ఈ రౌండ్ లో అందరూ చాలా బాగా ఆడారు, కానీ విన్నర్ మాత్రం కంచి. కంగ్రాచులేషన్స్ అండి, మీకోసం సిఎంఆర్ వాళ్ళు అందించే గిఫ్ట్ వోచర్, ప్యాట్నీ సెంటర్ సిఎంఆర్ షాపింగ్ మాల్ వారు అందించే గిఫ్ట్ వోచర్. సిఎంఆర్ షాపింగ్ మాల్ నీ కొంగు బంగారం కానుగా
ప్యాట్నీ సెంటర్ సిఎంఆర్ షాపింగ్ మాల్, నీ కొంగు బంగారం కాను. ఇప్పుడు సెకండ్ రౌండ్ లోకి వెళ్లే ముందు శ్రీరేఖ గారు మీ లేటెస్ట్ మూవీ బంగారు బాబు, జగపతి బాబు గారిది మీరా జాస్మిన్. మీరా జాస్మిన్ కి చాలా మంచి మంచి పాటలు ఇచ్చారు కదా. ఐ థింక్ తనది 4th ఫిల్మ్. ఫోర్త్ ఫిల్మ్. మీరా జాస్మిన్. మీ ఫేవరెట్ హీరోయిన్ ఎవరండి? హీరోయిన్ శ్రీదేవి. శ్రీదేవి గారు ఎవర్ గ్రీన్. ఇప్పుడున్న ట్రెండ్ లో ఇప్పుడున్న హీరోయిన్స్ ఒక్కరు పోనీ 50% ఒకరు నచ్చారు. ఐశ్వర్య రాయ్. టాలీవుడ్ చెప్పి తప్పించుకున్నారే బాగా. సౌందర్య తర్వాత అది కూడా తప్పించుకున్నారు. ఇప్పుడు ట్రెండ్ లో శ్రేయ. తన పర్సనాలిటీయా, డాన్స్ కా, లుక్స్ కా? టోటల్ గా వెరీ క్యూట్ లుకింగ్. బంగారు బాబులో ఏదైనా సినిమాల నుంచి మీ ఫేవరెట్ సాంగ్? అమ్మాయి బాగుంది, అందంగా ఉంటుంది, ఏవేవో చేసింది వారేవా, మందారంలా ఉంది, మూవళ్ళే నవ్వింది, రాగాలే తీసింది వారేవా, గుండెలో ఎండమాయిన ఎందుకిలా మాయా, కంటి పాపలో స్వప్నమేనా ఎదురుగా రాదేనా. యాక్చువల్లీ సినిమాల్లో చూస్తూ ఉంటాం మీ పాటని, మీ గొంతుని, మీ ట్యూన్ని. ఇప్పుడు లైవ్ గా చూడడం వీఆర్ వెరీ హ్యాపీ. ఇంతకీ అసలు మీరా జాస్మిన్ ఇక్కడ లేదు కాబట్టి మా నలుగురులో ఎవరి కోసం ఈ పాట పాడారు? ప్రతి అమ్మాయి బాగానే ఉంటుంది. అమ్మాయి అంటేనే అందం అసలు. యాక్చువల్లీ అందానికి పెట్టిన పేరు. అందులో చీర కట్టుకుంటే ఇంకా అందంగా ఉంటారు. చీరలోని ఆడతనం తెలుసుకో, ఆ చీరలోని గొప్పతనం తెలుసుకో. సంథింగ్ సాంగ్. సో లైక్ దట్. సెకండ్ రౌండ్ బొమ్మల ముద్దుగుమ్మ. ఇక్కడున్న ప్లాస్మాస్ లో విజువల్స్ వస్తాయి. అందులో హీరోయిన్స్ ఫేసెస్ లేదా ఏదైనా ఫీమేల్ ఆర్టిస్ట్ ఫేసెస్ ఉంటాయి. ఫేస్ బ్లర్ చేసి ఉంటుంది, ఫేస్ కనిపించదు. జస్ట్ ఒక బిట్ చూపిస్తాం, ఆ ఫేస్ ఎవరితో చెప్పాలి. ఇది బజర్ రౌండ్ అండి. ఎవరు ముందుగా బజర్ ఆపరేట్ చేస్తే వాళ్ళకి ఛాన్స్ ఉంటుంది. ఎవరైతే ఎక్కువగా కరెక్ట్ ఆన్సర్స్ చెప్తే వాళ్ళు విన్నర్. అయితే నేను మొత్తం క్వశ్చన్ కంప్లీట్ చేసిన తర్వాత బజార్ ఆపరేట్ చేయండి. ముందుగా గానీ చేస్తే డిస్క్వాలిఫై అవుతారు. సో లెట్స్ స్టార్ట్ అవర్ సెకండ్ రౌండ్, బొమ్మలో ముద్దుగుమ్మ. ఫస్ట్ విజువల్. వావ్, నైస్ బ్లూ కలర్ పట్టు సారీ, పూలు వేసుకుని సిగ్గుపడుతూ కూర్చున్న ఈ హీరోయిన్ ఎవరు? ధర్మవరం. కాజల్. ఏ సినిమా? చందమామలో కాజల్. అలా అనిపిస్తుంది కదా, నాకు 50% అలా అనిపించింది. శ్రీ వెంకటగిరి శ్రీలేఖ గారు ఏమంటారండి? కాదు కదా, ఎవరు? మేబీ ఆర్తి అగర్వాల్. 50% ఆర్తి అగర్వాల్ లా ఉంది, 50% కాజల్ లా కూడా ఉంది. ఇంతకీ మీరు ఆర్తి అగర్వాలా కాజలా? ఆర్తి. రాంగ్ ఆన్సర్ అండి, తన ఆర్తి అగర్వాల్. ఐ థింక్ నీ స్నేహం సినిమాలో అనుకుంటాను సీన్. జనరల్ గా మీకు సినిమా నాలెడ్జ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆబ్వియస్ తెలుస్తుంది. ఇప్పుడు సెకండ్ విజువల్. పెళ్లి గెటప్ లో వచ్చి అందంగా లేదు కదా, నైస్ రెడ్ కలర్ బ్రైట్ కలర్ పట్టు శారీలో ఉన్న ఈ హీరోయిన్ ఎవరు? శ్రీలేఖ గారు. మళ్ళీ షీజ్ ఆల్సో ఆర్తి. తను ఆర్తి కాదు కదా, ఆర్తి కాదు కదా. ఆర్తిలాగే ఉన్నారా? ఆర్తిలాగే అనిపిస్తుంది యాక్చువల్ గా. సో మీరు కూడా ఆర్తియేనా? ఆర్తి అగర్వాల్ కరెక్ట్ ఆన్సర్. అదే సినిమాలో కదా క్లైమాక్స్ సీన్? అదే సినిమానా? ఓకే. అండ్ ఇప్పుడు థర్డ్ విజువల్. వావ్, క్రీమ్ కలర్ శారీ. ఎంత బాగుంటుందో ఆ శారీ, ఎవరికైనా సూట్ అవుతుంది. అందులో తనకి ఇంకా ఎక్కువగా సూట్ అవుతుంది. అంత అమాయకంగా కళ్ళకి స్పెట్స్ పెట్టుకొని ఇలా నడుచుకుంటూ వస్తున్న ఈ హీరోయిన్ ఎవరు? ధర్మవరం ముందుగా ప్రెస్ చేసేసారు, ముందుగా రైట్ వచ్చేసింది. సో మీరు డిస్క్వాలిఫై. మీ ముగ్గురులో ఛాన్స్ ఉంటుంది.
ఆల్ ది బెస్ట్ అండి ముగ్గురికి. ఇప్పుడు ఈ హీరోయిన్ ఎవరు? పోచంపల్లి ఐశ్వర్యరాయ్. ఐశ్వర్యరాయ్ ఆవిడ కాదండి, విపాస బాసు ఒకసారి చూడండి. లేదండి, ఐశ్వర్యరాయ్. ఐశ్వర్యరాయేనా? ఐశ్వర్యరాయ్ చెప్పాను ఇంకా నేను ఎలా కరెక్ట్ కాదు. ఐశ్వర్యరాయ్ గారు మీరేనా? ద వన్ అండ్ ఓన్లీ ఐశ్వర్యరాయ్ గారు. యాక్చువల్లీ ఎప్పుడో బిగినింగ్ తన కెరియర్ లో సినిమా జీన్స్ కూడా అలాగే ఉంది. ఇప్పుడు లాస్ట్ విజువల్ ఎదుకోండి, నేను ఎవరో కనుక్కోండి అంటున్నా. హీరోయిన్ శ్రీలేఖ గారు. అమల. అమల గారు లేటెస్ట్ హీరోయిన్ తను. యా జస్ట్ రిలీజ్డ్ ఫిల్మ్ లో హీరోయిన్. సన్నగా పర్సనాలిటీ చూసి కనుక్కోవచ్చు అంటారు. ఏమంటారండి మీరేమంటారు? నో గెస్, అసలు ఎవరు ఐడియా లేరు. మీరు మీనా అనుకుంటున్నారు. మీనా ఎంత సన్నగా ఉంటారా? మీనా ఉండేది అంటే అప్పట్లో సీతారామయ్య గారు ఉన్నారు ఆ టైంలో 16 years లో ఏదో ప్రెసిడెంట్ గారు పెళ్ళాం ఏదో సినిమా సంథింగ్ ఆ టైంలో. ఫస్ట్ మీనానా అమలానా? అమలా. అమలా గారు. నేను అమలాని మీనా అంటావేంటి? శ్రీలేఖ గారు కరెక్ట్ ఆన్సర్. సో ఈ రౌండ్ లో మీరు 2 కరెక్ట్ ఆన్సర్స్ చెప్పారు. ఈ రౌండ్ విన్నర్ మీరే. మీకోసం గిఫ్ట్ వోచర్. సో మా షోలో మీరు అందుకుంటున్న ఫస్ట్ గిఫ్ట్ వోచర్. ప్యాట్నీ సెంటర్ సిఎంఆర్ వాళ్ళు అందించే ఈ గిఫ్ట్ వోచర్ ఒకసారి అయితే మేము గెస్ట్లకి ఇంత ఈజీగా ఇవ్వం అనమాట. వన్స్ ప్యాట్నీ సెంటర్ సిఎంఆర్ షాపింగ్ మాల్ నీ కొంగు బంగారం కాదు. నీ కొంగుతో మీ స్టైల్లో ఏమైనా పర్లేదు. నీ కొంగు బంగారం కాదు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ ఇబ్బంది పెట్టినా ఏమనుకోకుండా. షాపింగ్ మాల్ నీ కొంగు బంగారం కాదు. వెల్కమ్ బ్యాక్ టు ప్యాట్నీ సెంటర్ సిఎంఆర్ షాపింగ్ మాల్ నీ కొంగు బంగారం కాను. నెక్స్ట్ రౌండ్ ఈ చీర వెల ఎంత? దాంట్లోకి వెళ్లే ముందు జనరల్ గా ఆడవాళ్ళకి మెలోడీస్ ఎక్కువగా నచ్చుతాయని అంటారు. ఆల్మోస్ట్ అందరు లేడీస్ కి మెలోడీస్ ఎక్కువగా క్యాచ్ అవుతాయి. బట్ మీ మ్యూజిక్ లో మెలోడీస్ ఉంటాయి యాజ్ వెల్ as ఫాస్ట్ బీట్ కూడా బాగుంటాయి. మీ టేస్ట్ ఎలా ఉంటుంది? నాది పక్క మాస్. పక్కా మాస్. పక్క మాస్. మాస్. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ రౌండ్ ఈ చీర వెల ఎంత? ఇందులో సారీస్ చూపించి దానికి 4 ఆప్షన్స్ ఇస్తాను. ఇది కూడా బజర్ రౌండ్. కరెక్ట్ ఆప్షన్ చెప్పాలి. నేను 4th ఆప్షన్ చెప్పిన తర్వాత బజర్ ఆపరేట్ చేయాలి. ముందుగా బజర్ ఆపరేట్ చేస్తే డిస్క్వాలిఫై. ఎవరైతే ఎక్కువగా కరెక్ట్ ఆన్సర్స్ చెప్తే వాళ్ళు ఈ రౌండ్ విన్నారు. సో లెట్స్ స్టార్ట్ థర్డ్ రౌండ్. ఈ చీర వెల ఎంత? ఫస్ట్ క్వశ్చన్, షాపింగ్ బాగా చేస్తారా శ్రీరేఖ గారు? వెరీ రెగ్యులర్. ఎన్ని చీరలు కొంటారు? 3 to 4 per month. సో డెఫినెట్ గా సారీస్. ఓకే, ఓన్లీ సారీస్. సో ఈ రౌండ్ మీకు చాలా ఈజీ అయితే. ఎలాంటి సారీస్ ఎక్కువగా ఇష్టం? లైట్ వెయిట్, షిఫాన్, జార్జెట్. అండ్ ఫస్ట్ క్వశ్చన్, ఈ సారీ సాముద్రిక పట్టు చీర మీద పెయింట్ వర్క్ ఉంది. సారీ మొత్తం కూడా ఫ్లవర్ పెయింటింగ్. దీనికి అన్ని ఆప్షన్స్. ఆప్షన్ ఏ 2185 2185, ఆప్షన్ బి 2385, ఆప్షన్ సి 2585, ఆప్షన్ డి 2985. పోచంపల్లి 2885. 2985. 2985 is absolutely wrong answer. అరే అసలు ఏమాత్రం డిప్రెషన్ లేదు. ఇంకా నవ్వుతున్నారేంటి మీరు రాంగ్ ఆన్సర్ చెప్పి? పోచపోనీలో ఇంకా 4 ఛాన్సెస్ ఉన్నాయి కదా. ఎన్ని గెసెస్? ఆప్షన్ ఏ. ఆప్షన్ ఏ 2185. మీరంటే సి అనుకుంటున్నా. 2585. ఆప్షన్ సి. ఆప్షన్ సి. అందరూ తప్పు చెప్పారు. శ్రీలేఖ గారు కరెక్ట్ చెప్పారు. 2185. అదే మామూలు ఎక్స్పీరియన్స్ కాదే, షాపింగ్ ఎక్స్పీరియన్స్ ఇక్కడ. సెకండ్ సారీ బాగుందా? సారీ
నైస్ సారీనా? సంథింగ్ డిఫరెంట్. యా, ఇది కంచిలో పరంపర పట్టు చీర. దీనికి వచ్చేసి షోల్డర్ వర్క్, అంటే పెద్ద బార్డర్ వచ్చింది. ఒకప్పుడు పెద్ద బార్డర్ చాలా ఫ్యాషన్, అప్పట్లో వాణిశ్రీ గారు వీళ్ళు బాగా పెట్టేవారు. మళ్ళీ ఇప్పుడు ఫ్యాషన్ అవుతుంది అనుకుంటా, ఎందుకంటే సీఎంఆర్ వాళ్ళు డిజైన్ చేశారు కదా. ఇప్పుడు దీనికి కానీ ఆప్షన్స్: ఆప్షన్ ఏ 3985, ఆప్షన్ బి 4285, ఆప్షన్ సి 4585, ఆప్షన్ డి 4885. ఆప్షన్ సి. ఆప్షన్ సి 4585. Actually 4585 is wrong answer. Any guess? Dharmara? Option B. 4285. Yes, option B is correct answer. ఇప్పుడు థర్డ్ సారీ. ఓ, ప్రతి సారీ బనారస్ సారీ. దీని మీద అంతా పిఠాయి వర్క్, జర్దోజీ వర్క్ వచ్చింది. ఆల్ ఓవర్ సారీ మ్యాంగో డిజైన్స్ వచ్చాయి. దీనికి కాను ఆప్షన్స్: ఆప్షన్ ఏ 6285, ఆప్షన్ సి 6585, ఆప్షన్ సి 6885, ఆప్షన్ డి 6985. ధర్మవరం ఏంటండి? సి వచ్చేసి 6885. 6885 కరెక్ట్ ఆన్సర్. 6885. ఇప్పుడు ఫోర్త్ సారీ. నైస్ బనారస్ సారీ. దీని మీద జ్యూట్ జరీ వర్క్ ఉంది. ఇది కూడా డిజైనర్ వేర్ సారీ మొత్తం కూడా ఉంది వర్క్. బార్డర్ వెరైటీగా వచ్చింది, ఆల్ వేర్స్. దీనికి కానీ ఆప్షన్స్: ఆప్షన్ ఏ 3985, ఆప్షన్ బి 4385, ఆప్షన్ సి 4585, ఆప్షన్ డి 4885. కొంచెం ముందుగా ప్రెస్ చేసేసారు మీరు, నేను ఆప్షన్స్ చెప్పకపోతే. సో మీరు డిస్క్వాలిఫై. ఇప్పుడు మీ ముగ్గురికి ఉంటుంది, నేను మళ్ళీ ఆప్షన్స్ చెప్పిన తర్వాత బజర్ ఆపరేట్ చేయాలి. 3985, 4385, ఆప్షన్ సి 4585, ఆప్షన్ డి 4885. ధర్మవరం ఏ 3985. 3985 వచ్చేసి అబ్సల్యూట్లీ రాంగ్ ఆన్సర్. ఇక్కడ ఫ్యాషన్ డిజైనర్ వర్కౌట్ అవ్వలేదు. అక్కడ ఫ్యాషన్ గా లేదు కాబట్టి. ఫ్యాషన్ గా లేదు, అందుకని ఇది ఫ్యాషన్ గా లేదన్నా. ఓకే, ఇప్పుడు లాస్ట్ సారీ. దీనికి కానీ కరెక్ట్ రేట్ వచ్చి 4885. లాస్ట్ సారీ ప్లీజ్. ఓ నైస్, వైట్ కలర్ కి మరూన్ కాంబినేషన్, నైస్ కాంబినేషన్. పోచంపల్లి సారీ. ఈ సారీ కాను ఆప్షన్స్: ఆప్షన్ ఏ 3585, 3585, ఆప్షన్ బి 3785, 3785, ఆప్షన్ సి 3985, ఆప్షన్ డి 4185. శ్రీలేఖ గారు ఆప్షన్ డి. ఆప్షన్ డి షూర్ గా? ఆప్షన్ డి ఇస్ రైట్ ఆన్సర్. యాక్చువల్లీ ఈ రౌండ్ లో ధర్మవరం మీరు ఇద్దరు కూడా ఒక్కొక్క రైట్ ఆన్సర్ చెప్పారు. సో మీ ఇద్దరికి మధ్యలో టై. ఇప్పుడు ఇంకొక సారీ చూపించి దానికి అడుగుతాను. ఎవరు కరెక్ట్ ఆన్సర్ చెప్తే బజర్ ఆపరేట్ చేసి వాళ్ళు విన్నర్. ఒకవేళ బజర్ ఆపరేట్ చేసి రాంగ్ ఆన్సర్ చెప్తే మీ ఆబ్వియస్లీ ఇంకొకరు ఎవరైతే చెప్పలేదో వాళ్ళు విన్నర్ అయిపోతారు. అలా ఉంటుంది. ఇప్పుడు సిక్స్త్ సారీ. వావ్, నైస్ కంచిపట్టు సారీ. సారీ మొత్తం కూడా జరీ వర్క్ వచ్చింది, ప్లస్ ఫ్లవర్ బూటా వచ్చింది. హెవీ బార్డర్, దానికంతా స్టోన్ వర్క్ వచ్చింది. ఎస్పెషల్లీ కొంగు చాలా బాగుంది. దీనికి కానీ ఆప్షన్స్: ఆప్షన్ ఏ 11185, ఆప్షన్ బి 11385, ఆప్షన్ సి 11585, ఆప్షన్ డి 11985. ధర్మవరం 11985. 12,000 అనుకుంటున్నారు. ఈ చీర అన్నిటికంటే హై రేట్ చెప్పేశారేంటి? అలా అనిపిస్తుంది, షూర్గా అలా అనిపిస్తుంది, కాన్ఫిడెంట్గా అలా అనిపిస్తుంది. 11,985 is correct answer. బా, మంచి కాంపిటీషన్ ఇచ్చారండి. అసలు ఆవిడే నెలకి 5, 6, 7, 8 కొనేస్తారు విషు డ్రెస్సెస్. సో ఈ రౌండ్ విన్నర్ మీరే. మీకోసం గిఫ్ట్ వచ్చారు. మీకోసం ప్యాట్నీ సెంటర్ సిఎంఆర్ షాపింగ్ మాల్ వారు అందించే గిఫ్ట్ వచ్చారు. సిఎంఆర్ షాపింగ్ మాల్ నీ కొంగు బంగారం కానుగా వెల్కమ్ బ్యాక్ టు ప్యాట్నీ సెంటర్ సిఎంఆర్ షాపింగ్ మాల్ నీ కొంగు బంగారం కాను. నెక్స్ట్ రౌండ్ చీర కట్టు తిప్పి పెట్టు. సారీస్ ఫోల్డింగ్, కొండమైనా ఫోల్డింగ్ కూడా చేస్తారు. అది లేదు, కొండమైతే షాపింగ్ ఇంట్రెస్ట్ ఉంటుంది. వెరైటీ శారీస్ చూడొచ్చు. ఓకే, ఫోర్త్ రౌండ్ స్టార్ట్ చేసే ముందు మీరు పాడిన ఫస్ట్ పాట
నేను పాడిన ఫస్ట్ పాట లిటిల్ సోల్జర్స్. లిటిల్ సోల్జర్స్. ఐఎమ్ అ వెరీ గుడ్ గర్ల్. ఒకసారి పాట. గుర్తులేదు. I'm a very good girl, said my all teachers. My dear brother. ఆ సాంగ్ Energy habits. the 3 songs in that film. Okay. ఇంకొకటి విండి విన్నెలా దిగిరాయిలా పడిపోతానని పసిపాదాలకి పరుగే నేర్పవా మదిలో దాగిన మధుభావాలకి నననా చూపవా మనసుంటే మార్గముంది తెంచుకోవి సంఖ్యలా. సూపర్ సాంగ్. అసలు వెళ్తుంటే అలా వినాలనిపిస్తుంది సాంగ్. ఇప్పుడు చీరకట్టు తిప్పి పెట్టు. ఇక్కడ శారీస్ ఇచ్చి 2 minutes టైం ఇస్తాము. శారీస్ ఫోల్డ్ చేయాలి. ఎవరు ఎక్కువగా ఫోల్డ్ చేస్తే వాళ్ళే రౌండ్ విన్నర్. సో లెట్స్ స్టార్ట్ అట్ 4th రౌండ్. చీరకట్టు తిప్పి పెట్టు. ఫస్ట్ కంచి మీరే స్టార్ట్ చేస్తారా? రెడీ. ఇంకొని మధ్య పెడితే బాగుండేది. వద్దా అబ్బా, చాలా ఎక్కువ శ్రమ పడ్డా. నీ శ్రమ ఫలితం 2. ఇప్పుడు సరే రండి, మీకోసం ఒక చీర రెడీ పెట్టి చూసారా కింద కంచి. అతివల అందాలు మగువల చందాలు హుందా హుందాగా పెంచి మార్గాలు. అతివల అందాలు మగువల చందాలు హుందా హుందాగా పెంచి మార్గాలు. వేరే పంచభూతం ఆడవారికి ప్రత్యేకం. వేరే పంచభూతం ఆడవారికి ప్రత్యేకం. బహుమానం నీ సొంతంగాను. బహుమానం నీ సొంతంగాను. అయ్యో టైం అయిపోతుంది. తొందరగా తొందరగా తొందరగా. చూసారా, నేను నిజం చెప్పాను. మీరు కూడా 2 sarees. పోచంపల్లి ఎన్ని మడత పెడతారు? ఒకటే సారీ అవుతుంది. లోకల్ టీవీ లోకం పంపింది ఆహ్వానం. చీరలు బహుమానం మహిళలకి ప్రత్యేకం. లోకల్ టీవీ లోకం పంపింది ఆహ్వానం. చీరలు బహుమానం మహిళలకి ప్రత్యేకం. అదృష్టం కొందరిది, ఆనందం అందరిది. అదృష్టం కొందరిది, ఆనందం అందరిది. రంగరంగ వైభోగమే నీ కొంగు బంగారంగానే. నీ కొంగు బంగారంగానే. నీ కొంగు బంగారంగానే. టైం ఆల్మోస్ట్ ఆల్ దగ్గరలోకి వచ్చింది. సో మీరు ఈ సారీని ఫాస్ట్ గా పడుతుంటారు. అయిపోయింది. ప్రత్యేకంగా తీసుకొని వచ్చారా ఏంటి? 2 మార్కు పెట్టారని. ముగ్గురు 2. ఇప్పుడు శ్రీలేఖ గారు ఇంతకు అడుగు తప్పించుకున్నారు. శ్రీలేఖ గారు 3 మార్చేయాలి. మీరు కానీ 3 తప్పించుకున్నారు. నేను ఒకటే. సింగారమనే దారంతో చేసింది చీర, ఆనందమనే రంగులనే అద్దింది చీర, మమకారమనే మక్కంపై వేసింది చీర. చీరలోని గొప్పతనం తెలుసుకో, ఈ చీర కట్టి ఆడతనం పెంచుకో. మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయాలని కష్టపడి మాట్లాడుతున్నాను. 2 sarees. శ్రీలేఖ గారు కూడా కాంపిటీషన్ ఇచ్చేసారు అందరికి. ఇక్కడ పోచంపల్లి కొంచెం ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఉంది, కానీ అందరితో ఈక్వల్ అయిపోయారు లాస్ట్కి వచ్చేసరికి. మీరిద్దరు కూడా 2. అక్క, మరి ఈ రౌండ్ రిజల్ట్?
30 seconds టైం ఇచ్చి ఇంకొన్ని శారీస్ ఇస్తాం. ఎవరైతే ముందుగా శారీస్ ని మడత పెడతారో వారే ఈ రౌండ్ విన్నర్. నలుగురికి 4 సారీస్, ఒకటి 30 seconds టైమే ఉంటుంది. ఈసారి అంత టైం ఏమో 2 minutes అని. దాంట్లో ఒక సారీని ఎవరైతే నీట్ గా ఫోల్డ్ చేసేస్తారో త్వరగా వాళ్ళు వినర్. శీలగారు ఎంత ఫాస్ట్ గా ఉన్నారు అసలు. ఓకే, టైమ్ అప్. అక్క, మరి నలుగురు మడత పెట్టని చూసారు కదా, రిజల్ట్ ఏంటి? చాలా ఎంగ్జైటీగా ఉంది, కాంపిటీషన్ ఎక్కువ ఉంది అసలు ఇక్కడ. చీరకట్టు తిప్పిపెట్టులో విన్నర్ వెంకటగిరి శ్రీలేఖ గారు. కంగ్రాచులేషన్స్ అండి, మీకోసం గిఫ్ట్ వోచర్. ప్యాట్నీ సెంటర్ సిఎంఆర్ షాపింగ్ మాల్ వారు అందించే గిఫ్ట్ వోచర్ ఫర్ అవర్ గెస్ట్. కానీ ఏదైనా ఒక మంచి పాట, ఫాస్ట్ బిట్ సాంగ్. మొదటిసారి ముద్దు పెడితే ఎలాగుంటది, అబ్బబ్బా లేకుంటది. మొదటిసారి మనసు తడితే ఎలాగుంటది, అబ్బబ్బా లేకుంటది. మొదటిసారి అందం మగతోడు కోరుకుంటే, మొదటిసారి మోహం ఒక మలుపు తిరుగుతుంటే, మొదటిసారి నిదురు చెదిరితే ఎలాగుంటది, అబ్బబ్బా లేకుంటది. ఎలాగుంటది, అబ్బబ్బా లేకుంటది. సూపర్, థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ సో మచ్. షాపింగ్ మాల్ నీ కొంగు బంగారం కాదు. వెల్కమ్ బ్యాక్ టు ప్యాట్నీ సెంటర్ సిఎంఆర్ షాపింగ్ మాల్ నీ కొంగు బంగారం కాను. నెక్స్ట్ రౌండ్ ప్రశ్న మాది, చీర మీది. ఇందులో ఇది కూడా బజర్ రౌండ్. క్వశ్చన్స్ అడుగుతాను, దానికి ఆన్సర్స్ చెప్పాలి. ఎవరు ఎక్కువగా కరెక్ట్ ఆన్సర్స్ చెప్తే వాళ్ళు ఈ రౌండ్ విన్నర్. అయితే ఈ సాంగ్స్ మీద ఉంటుంది క్వశ్చన్స్. ఆ సాంగ్ లో ఆ హీరోయిన్ కట్టిన శారీ కలర్. సపోజ్ ఏదైనా భూమిక ఏదైనా సాంగ్ ఉంది, అందులో భూమిక కట్టిన శారీ కలర్. వెరీ సింపుల్. అందులో మీకు ఇంకా సింపుల్ అనుకుంటాను కదా, మీకు ఇంకా కాంపిటీషన్ హెవీగా ఉంటుందండి ఇక్కడ శ్రీలేఖ గారితో. ఉందా అండి సినిమా నాలెడ్జ్? తక్కువ. సాంగ్స్ కదా మనం రోజు చూసేవే కదా. మీకండి సాంగ్స్ బాగా ఉన్నాయి. పోచంపల్లి. ఓకే, ట్రై చేద్దాం, బాగా ట్రై చేయండి. ముగ్గురికి ఆల్ ది బెస్ట్ అక్కడ. శ్రీలేఖ గారితో. సో లెట్స్ స్టార్ట్ అట్ 5th రౌండ్. ప్రశ్న మాది, చీర మీది. అయితే ఈ రౌండ్ స్టార్ట్ చేసే ముందు ఒక రిక్వెస్ట్. జనరల్ గా ప్రతి ఎపిసోడ్ లో మొదటి పల్లవిలో ఒక లైన్ లో 2 లైన్లో నేను పాడుతూ ఉంటాను. మీరు ఉన్నారు కాబట్టి ఎలాగో నేను ధైర్యం చేయలేను. ఇంకా అసలే మీరు తిట్టేస్తారని ఉన్నారు. నేను కానీ శృతి డాష్ 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 అవన్నీ తప్పు పాడానంటే కాబట్టి మొదటి లైన్ మీరు పాడితే సాంగ్స్ కి. ఓకే, ఫస్ట్ సాంగ్ నేనున్నానులో నాగార్జున శ్రియా సాంగ్. వేసవికాలం ఈ సాంగ్ లో శ్రియా కట్టిన ఫస్ట్ శారీ కలర్ కంచి. రెడ్ కలర్. ఫస్ట్ శారీ కలర్ రెడ్ కలర్. రాంగ్ ఆన్సర్. ఏ కలర్? బ్రౌన్. బ్లూ కలర్ కరెక్ట్ ఆన్సర్. సెకండ్ సాంగ్ పరుగులో షీలా సాంగ్. నమ్మవేమో కానీ అందాల యువరాణి నా ముందే నిలిచింది. ఈ సాంగ్ లో షీలా కట్టిన ఫస్ట్ శారీ కలర్ పోచంపల్లి. బ్లాక్ కలర్. ఎంత కాన్ఫిడెంట్ గా చెప్పేశారు అసలు. అంటే మీ పక్కన శ్రీలేఖ గారు బ్లాక్ కలర్ కట్టుకొని వచ్చేసరికి మీకు అది నచ్చేసి అది చెప్పేశారు కదా. గుర్తుందా? సంవాట్ అలాంటి ఐడియా ఉంది. అయితే మీ ఆన్సర్ అబ్సల్యూట్లీ రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ నేనే ఉన్నా, మీరే ఉన్నారు. తర్వాత ఏదో చెప్పాలి. బ్లూ స్కై బ్లూ కరెక్టేనా? చూసారా? ఇంకెందుకు నేను రాంగ్ అని చెప్తాను. కరెక్ట్ ఆన్సర్. ఇప్పుడు థర్డ్ సాంగ్
నరసింహుడు సినిమాలో సమీరా రెడ్డి. ఇలా వస్తుంది సాంగ్. ఈ సాంగ్ లో సమీరా రెడ్డి కట్టిన శారీ కలర్ శ్రీలేఖ గారు రెడ్ కలర్. అది ఇందాకేమో మీ ఆప్షన్ రానప్పుడు కరెక్ట్ గా చెప్పారు 2 సార్లు. ఈ సాంగ్ చెప్పారు కదా మీరు. ఐ థింక్ రెడ్. ఈ సాంగ్ విన్నారా, చూసారా? ఎన్నిసార్లు చూసుంటారు ఈ సాంగ్? ఒక్కసారి చూసారా? ఒక్కసారి నచ్చింది ఈ సాంగ్. మెమరీ పవర్ బాగుంది. రెడ్ ఇస్ కరెక్ట్ ఆన్సర్. ఇప్పుడు లాస్ట్ సాంగ్, మీ ఫేవరెట్ హీరోయిన్ సాంగ్ అండి. సౌందర్య. యా సరే, మీ ఫేవరెట్ అని ఎలా కనిపెట్టేసారు? పెళ్లి చేసుకుందాం సినిమాలో సౌందర్య. అది కోకిలకు అన్నది. ఎంత ఫేవరెట్ సాంగ్ ఇది కూడా. దానికి నేనే ఫస్ట్. ఓకే, మరి ఈ సాంగ్ లో సౌందర్య కట్టిన ఫస్ట్ శారీ కలర్. ఆఫ్ కోర్స్ కరెక్ట్ ఆన్సర్ చెప్తారు మీరు. చాలా లైట్ చూసి మేబీ బ్లూ అండ్ వైట్. బ్లూ వైట్ 2 కలర్స్. యాక్చువల్లీ ఒక కలర్ చెప్తే చాలు. ఓకే, 2 కలర్స్ చెప్పారు. బ్లూ కంపల్సరీ. బ్లూ ఉంది. ఒక్కటి కరెక్ట్ అయినా ఇచ్చేదాన్ని, కానీ బ్లూ కాదు వైట్ కాదు అని అనుకుంటున్నారా? బ్లూవే. ఈ రౌండ్ విన్నర్ శ్రీలేఖ గారు. మీకు గిఫ్ట్ వోచర్, ప్యాట్నీ సెంటర్ సిఎంఆర్ షాపింగ్ మాల్ వారు అందించే గిఫ్ట్ వోచర్. అయితే మీ సాంగ్ ఏదైనా సరే, అంటే ఏదైనా ట్యూన్ మార్చి ఫనీగా. నువ్వే మాయ చేసావో కానీ ఇలా మనసు నానా నిజాన్ని జనం నాగిపోనా ఈ వయసు మాని హయ్యా హయ్యా రే హయ్యా రే హయ్యా నరడవరే సయ్య సయ్యారే సయ్యారే సయ్యా అసలు దీన్ని ఫాస్ట్ బిట్ గా మా సాంగ్ లాగా పాడితే ఎలా ఉంటుంది? సూపర్. అసలు ఇది చాలా బాగుంది. చూస్తే తిట్టుకుంటారు. లేదు, మనిషి కొత్త ట్యూన్ దొరికింది ఇప్పుడు. బాగుంది. మీకోసం గిఫ్ట్ వోచర్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్లే ముందు శారీస్ పై టిప్స్, చీర సలహా. ఓకే, ముందుగా పోచంపల్లి. వర్క్ సారీస్ ఒకదానికి ఒకటి పోగులు తట్టకుండా ఇంకో సాఫ్ట్ క్లాత్ దానిపైన వేసి ఫోల్డ్ చేస్తే ఒకదానికి ఒకటి రాకుండా తగలకుండా ఉంటుంది. ఫోల్డ్ చేసేటప్పుడు వర్క్ సారీస్ పైన లైనింగ్ క్లాత్ లాంటిది వేసి ఫోల్డ్ చేయాలి. ఓకే, శ్రీలేఖ గారు తెలుసా టిప్స్? ఏదైనా షిఫాన్ గానీ జార్జెట్ గానీ కొనుక్కుంటే దానికి కొంచెం ఇస్త్రీ పని ఎక్కువ ఉండదు, హ్యాపీగా అలా పడితే కట్టుకోవచ్చు. ఎంత సింపుల్ అండి అసలు. మరోసారి ప్రూవ్ చేశారే. ఓకే, అలాగే ఇంకొక టిప్, ఎవరైనా పాడాలి అనే కోరిక ఉన్న వాళ్ళు ఏం చేయాలి? సాంగ్స్ పాడాలి ఇంట్లో, బాత్రూమ్ లో కాకుండా. ఎవరేమనుకున్నా పర్లేదని పాడేశారు, వచ్చినట్టు పాడేశారు. అక్కడ సునామీ వచ్చేసినా సరే జడవు, ఏం పర్లేదు. మీ నలుగురు పారిపోయినా సరే నేను పాడుకోవచ్చు. నేనంతే చిన్నప్పుడు. అవునా? పారిపోయేవారు అసలు, కాబట్టి ఇంత బాగా పాడగలుగుతున్నా. ఓకే, ఇప్పుడు ధర్మవరం. సారీస్ మ్యారేజెస్ అంటే వైట్ సారీ కంపల్సరీ కడతారు. వైట్ సారీస్ కి మెహందీ కూడా కంపల్సరీ పెడతారు. మెహందీ కనుక పెట్టినప్పుడు సారీకి అంటితే వేడి పాలు వేసి కొద్దిసేపు అలా ఉంచి నానిన తర్వాత దాన్ని సోప్తో వాష్ చేస్తే పోతుంది. అప్పుడు పాలకర్ర చీర కంటుకుంటుంది అనమాట. అలాగే సారీ మీద బ్లడ్ మార్కులు ఏదన్నా పడితే బారాక్స్ పౌడర్ జల్లి కొద్దిసేపు తర్వాత వాష్ చేస్తే పోతుంది. కంచి. ప్రజెంట్ జనరేషన్ లో అందరూ వర్క్ సారీస్ ఎక్కువగా యూజ్ చేస్తున్నారు. మీలాగా నాలాగా అదే పట్టు సారీస్ ఉన్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు వాటిని ఎలా జాగ్రత్త చేసుకోవాలో వాళ్ళకి కరెక్ట్ గా అర్థం కాదు కదా. అలాంటి టైంలో 6 months ఒకసారి నీడలో ఆరవేసి రివర్స్ లో ఫోల్డింగ్ చేసి మళ్ళీ మీరు వాళ్ళ పెట్టుకో. ఇప్పుడు 6th రౌండ్ కొంగు బంగారం. మీ నలుగురి పేర్లు నా దగ్గర ఉంటాయి, అందులోంచి లక్కీ నేమ్ తీస్తాను. ఎవరిదైతే వస్తుందో ఆ పేరు గల వాళ్ళని అక్కడికి తీసుకెళ్తాను. అక్కడ అన్ని కొంగు ముళ్ళు ఉన్నాయి చెట్టు నిండా. ప్రతి ముళ్ళలోనూ డెఫినెట్ గా సిఎంఆర్ వాళ్ళు స్పాన్సర్ చేసే గిఫ్ట్ ఉంటుంది, అది వాళ్ళకి. అయితే దానికి గాను అది ఏమైనా అడుగుతుంది, ఏదైనా పర్ఫార్మెన్స్ అడుగుతుంది. లెట్స్ స్టార్ట్ అవర్ 6th రౌండ్. కొంగు బంగారం.
నలుగురు పేర్లు ఉన్నాయి శ్రీలేఖ గారు. ఎప్పుడు నేను తీస్తాను కదా, ఈసారి మీతో తీస్తాను. పోచంపల్లి. నీ కొంగు బంగారంగానే, నీ కొంగు బంగారంగానే, నీ కొంగు బంగారంగానే. దేనికైతే భయపడుతున్నారో అదే వచ్చిందండి. సిఎంఆర్ షాపింగ్ మాల్ వారి గిఫ్ట్ వచ్చారు మీకు. అయితే చెప్పండి ఏముంది అందులో? డాన్స్. డాన్స్. ఇప్పుడు పోచంపల్లి గారు మాకు డాన్స్ నేర్పిస్తారు అనమాట. శ్రీలేఖ గారు పాట పాడితే చూసారు, ఇప్పుడు డాన్స్ అయితే చూస్తారు. Yo, check it out, check it out, check it out. Get up, oh, let's get down. Show my talking, nacho. Yo, check it out, check it out, check it out. Get up, oh, let's get down. Show my talking, nacho. Let's go. Bolo, baby, namaste bolo, dil mein dash, the party time low. Namaste bolo, baba, namaste bolo, neeto partner hoota pretty crime low. Pillow, 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 lucky pillow, morning coffee, utta mama mali chillo. Hello, 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 chipistani color, tutti frutti avtani pedalo. కంచి గారు బాగా ఆడారండి డాన్స్. పోచంపల్లి గారు కూడా బాగా ఆడారు. రాదు అనుకుంటా. మై గాడ్, శ్రీలేఖ గారు కూడా బాగా ఆడారు. బాగా నమస్కారం కూడా పెట్టారు, మంచి స్టెప్ కూడా వేశారు. సో మీ సాంగ్స్ మాతో ఇప్పటి వరకు పాడించారు, బట్ మీతో ఆడించడం మాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. వీ కెన్ సీ యువర్ పర్ఫార్మెన్స్ ఆల్సో. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో మరి ఇవాళ కొంగు బంగారం రౌండ్ విన్నర్ మీరు కాబట్టి ముందుగా మీకు గిఫ్ట్ వచ్చారు. ప్యాట్నీ సెంటర్ సిఎంఆర్ షాపింగ్ మాల్ వారు అందించే గిఫ్ట్ వచ్చారు. ఇప్పుడు లోకల్ ఆడపడుచు టర్న్. అక్క మరి ఈ ఎపిసోడ్ లోకల్ ఆడపడుచు. ఇక మనం లోకల్ ఆడబడుచుగా సెలెక్ట్ చేసేది కంచి గారు. సో ఇవాళ మా లోకల్ ఆడపడుచుకి గిఫ్ట్ వచ్చారు. కంచి గారు బాగా డాన్స్ చేసినందుకు ఈ రోజు ఆ లోకల్ ఆడపడుచుకి ప్యాట్నీ సెంటర్ సిఎంఆర్ షాపింగ్ మాల్ వారి గిఫ్ట్ వచ్చారు. థ్యాంక్ యూ అక్క. థ్యాంక్స్. వీళ్ళందరికీ గిఫ్ట్స్ వచ్చేసాయండి. ఇప్పుడు మీకు గిఫ్ట్ వోచర్ వచ్చే అవకాశం. ప్యాట్నీ సెంటర్ సిఎంఆర్ షాపింగ్ మాల్ వారు అందించే గిఫ్ట్ వోచర్ మీ సొంతం చేసుకోవాలంటే మీరు చేయవలసింది చాలా సింపుల్. ముందుగా ఒక శారీని చూపిస్తాను. చూసారు కదండి, శారీ మొత్తం కూడా వర్క్ ఉంది. కుబేరా పట్టు చీర ఇది. దీనికంతా ఫ్లవర్ అండ్ లీఫ్ జరీ వర్క్ ఉంది. మధ్య మధ్యలో చిన్న చిన్న బూటా కూడా ఉన్నాయి. బార్డర్ కి మాత్రం అంతా మ్యాంగో డిజైన్ వచ్చింది విత్ లీఫ్. దీనికి గాను నేను మీకు ఇచ్చే ఆప్షన్స్: ఆప్షన్ ఏ 9,885, ఆప్షన్ బి 10,885, ఆప్షన్ సి 11,885. మీరు కేబీ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి కరెక్ట్ ఆప్షన్ ని 56006655 కి SMS చేసేయండి. గత సోమవారం ఎపిసోడ్ లో మేం చూపించిన SMS సారీ ఆప్షన్స్: A 6,885, 6,885, ఆప్షన్ బి 7,585, ఆప్షన్ సి 7,985. కరెక్ట్ ఆప్షన్ బి 7,585. మాకొచ్చిన SMS లో లక్కీ డ్రా ద్వారా ఎంపికైన విజేత భార్గవి ఫ్రమ్ విజయవాడ. కంగ్రాచులేషన్స్. వీరికి ప్యాట్నీ సెంటర్ సిఎంఆర్ వారు అందించే గిఫ్ట్ వోచర్. శ్రీలేఖ గారు మా షోకి వచ్చి పార్టిసిపేట్ చేసేందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మెనీ థ్యాంక్స్. యాక్చువల్లీ ఇప్పుడు వచ్చే మ్యూజిక్ పాత మ్యూజిక్ అంత ఇదిగా లేదు అని అంటూ ఉంటారు, బట్ మెలోడీస్ కి ఎప్పుడైనా ఆ ట్రెండ్ అలాగే మెలోడీ ఉండాలండి. మెలోడీ ఇస్ లైఫ్. సో మీరేమంటారు? లైక్ what do you feel about today's music? Today's music according to audience taste కి నడుస్తుంది. బట్ భూమి గుండ్రంగా ఉంటది అన్నట్టు అగైన్ ద డే విల్ కమ్ అగైన్ ద ఓల్డ్ సాంగ్స్ మళ్ళీ డెఫినెట్ గా వస్తాయి. ఎస్ కరెక్ట్. మరి ఈ రోజు స్పెషల్ గెస్ట్ గా మా షోకి వచ్చినందుకు ప్యాట్నీ సెంటర్ సిఎంఆర్ షాప్ వాళ్ళు అందించే ఒక స్పెషల్ గిఫ్ట్ వచ్చా మీకు. ప్యాట్నీ సెంటర్ సిఎంఆర్ షాపింగ్ మాల్ వారి స్పెషల్ గిఫ్ట్ వచ్చా ఫర్ a special celebrity. Thank you so much. ఎలా ఉందండి వాళ్ళ ఎపిసోడ్? ఇంట్రెస్టింగ్ ఉంది కదా. మంచి గిఫ్ట్ వచ్చేసే కాకుండా స్పెషల్ అట్రాక్షన్ గా శ్రీలేఖ గారి స్వీట్ సాంగ్స్ తో అదండి వాళ్ళ ప్యాట్నీ సెంటర్ సిఎంఆర్ షాపింగ్ మాల్ బంగారం కాదు. మరో బ్యూటిఫుల్ ఎపిసోడ్ లో మళ్ళీ మీట్ అవుదాం. అంటిల్ దెన్ బై.
అతివల అందాలు మగవల చందాలు హుందా హుందాగా పెంచే మార్గాలు అతివల అందాలు మగవల చందాలు హుందా హుందాగా పెంచే మార్గాలు నేనే పంచభూతం ఆడవారికి ప్రత్యేకం నేనే పంచభూతం ఆడవారికి ప్రత్యేకం బహుమానం నీ సొంతంగాను బంగారంగాను బహుమానం నీ సొంతంగాను బంగారంగాను బంగారంగాను. ఈ కార్యక్రమాన్ని సమర్పించిన వారు చందన బ్రదర్స్, అమీర్పూర్ ప్యాట్నీ సెంటర్ కుకట్పల్లి, సిఎంఆర్ ఫ్యామిలీ షాపింగ్ మాల్, ప్యాట్నీ సెంటర్, ఎస్డి రోడ్, సోమాజిగూడ.